అదేంటి అలా అడిగావు? అంటే ఎప్పుడు ఫోన్లో ఉంటావు, చెప్పింది చదువుకొని రావు, సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని. అదా, నేను ఫోన్లో మేమ్స్ చూస్తూ ఉంటాను, బాగుంటాయి. ఒక్కొక్కరిని వేస్తారు, ఓ అంటే ట్రోల్ చేస్తారు. నేను మీమ్స్ చూస్తుంటా, చాలా బాగుంటాయి, చాలా రిలాక్సింగ్ అవునా? అనిపిస్తుంది. నాకు కొన్ని తెలిసిన మేమ్స్ పేజెస్ చెప్తాను చూడు, బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో చెప్పలేదు. నాకు బాయ్ ఫ్రెండే ఉంటే హాస్టల్కి వెళ్ళడానికి క్యాబ్స్ నిన్ను ఎందుకు వాడుకుంటాను? వాడుకుంటున్నావా? వాడుకోవడం అంటే వాడుకోవడం కాదు, హెల్ప్ తీసుకుంటున్నాను. నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడే పికప్ డ్రాప్ చేసుకుంటాడు కదా అని నా మీనింగ్. ఓకే. మరి ఊర్లో? నాకు ఊర్లోనే కాదు, ఈ భూమి మీదే బాయ్ ఫ్రెండ్ లేడు. మిస్టర్ షన్ను, వెళ్దామా? సరే పద. ఓకే. ఆ చిన్న ఫీల్. మరి ఎంత ఎక్కడికి వెళ్ళలేదే, ఇదిగో షన్ను దగ్గరికి వచ్చాం. హలో మామ, తప్పదురా. ఇక్కడ కూర్చోవచ్చు కదా? నాకు ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది. నేను కూర్చుంటా కదా. ఏంట్రా ఇంత లేట్? మ్యాచింగ్ ముక్కు పొడుగు కోసం తిరిగాం, దొరకలేదు. మ్యాచింగ్ ముక్కు పొడక? ముక్కు పొడక కోసం 30 షాపులు తిప్పావా? ఇది పెద్ద లాంగ్ డ్రైవే. టానోస్ కి స్టోన్స్ దొరకడం కన్నా అమ్మాయిలకి మ్యాచింగ్ దొరకడమే కష్టం. అయినా మీ అమ్మాయిలకి మ్యాచింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి? మ్యాచింగ్ అంటే ఎందుకు పిచ్చా? అమ్మ ఎందుకంటే ఏమనుకున్నావు? కళ్ళకు పెట్టే కాటుకలో అందం ఉంటుంది, పెదాలకు రాసే లిప్స్టిక్లో అందం ఉంటుంది, చెవులకు అలా జారిపడి ఉన్న జుంకీల్లో అందం ఉంటుంది, గాలికి ఎగిరే లూజ్ హెయిర్లో అందం ఉంటుంది, మెడలో తలుక్కుమని మెరిసే సన్నటి చైన్లో కూడా అందం ఉంటుంది. అదే ఇవన్నీ అమ్మాయి వేసుకునే డ్రెస్కి మ్యాచ్ అయితే చూడగానే సెట్ అయిపోతాడు. అంతా బాగానే ఉంది, కానీ ఇది నువ్వు చెప్తుంటేనే అస్సలు సెట్ అవ్వట్లేదు. రేపు చూస్తావుగా? చూస్తా, అదే చూస్తా. సరే కానీ ఎందుకు అంత అర్జెంట్గా రమ్మన్నావు? ముందే చెప్పు. బాల్కనీకి వెళ్దాం, కొంచెం సఫోకేటింగ్గా ఉంది. ఈరోజు వైష్ణవి నేను లిఫ్ట్లోనా కంటిన్యూ. లిఫ్ట్లో వెళ్తుంటే అడిగేశాను రా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని. లేడని చెప్పింది. దానికి ఈ టైంలో రమ్మంటావా? నన్ను అడిగితే నేను చెప్తాగా. అదే కాదురా, అరవింద్తో మీటింగ్ అయింది కదా, నా ప్లేస్లో అవినాష్ యూఎస్ ఎందుకు పంపిస్తున్నారని అడిగేశాను రా. ఇద్దరి మధ్యలో ఫుల్ డిస్కషన్ అయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కంపెనీ నుంచి మూవ్ అయిపోతాను, వేరే కంపెనీకి వెళ్ళిపోతాను లేచి వచ్చాను. ఫుల్ టెన్షన్లో ఉండే, ఫ్రస్ట్రేషన్లో ఉండే. అప్పుడు వైష్ణవి స్మైల్ చూశాను రా, అంతే టెన్షన్ అంతా పోయింది, ఫుల్ కూల్ అయిపోయింది తెలుసా. ఆ అమ్మాయి స్మైలే వేర్రా, ఏదో మ్యాజిక్ ఉంది. ఆ అమ్మాయితోనే ఉండాలనిపిస్తుంది, తనతోనే మాట్లాడాలనిపిస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నా. ఏంటో బ్రీదింగ్ కూడా తీసుకోవడానికి కష్టంగా ఉంది తెలుసా. కానీ ఫీలింగ్ చాలా బాగుందిరా. వైష్ణవి నన్ను మిస్టర్ షన్ను అన్నప్పుడల్లా 100 ఫోన్లు ఒకేసారి వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఏంట్రా అలా చూస్తున్నారు? చిన్నపిల్లల్లా కనబడుతున్నావురా. 10th ఇంటర్లో మనకు అమ్మాయి నచ్చితే మన ఫ్రెండ్స్ దగ్గర అమ్మాయి గురించి మాట్లాడుతాం చూడు, అలా ఉంది నేను చూస్తుంటే. నాకు డౌట్, వీడికి 26-27 ఇయర్స్ ఉంటాయి, వైష్ణవి ఫ్రెష్ 21-22 ఇయర్స్, 6 ఇయర్స్ గ్యాప్. మరి వైష్ణవి వీడికి పడిద్దంటావా? అదేం ఉండదురా, లవ్కి ఏజ్కి సంబంధం ఏంటి? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. అవునా? రేపు పొద్దున్న 10th క్లాస్ అమ్మాయి వచ్చిన కైలో చెప్పింది అనుకో, వెంటనే ఒప్పేసుకుంటానా? ఏజ్ చూసుకోను. నీకు 10th క్లాస్ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? నైట్ షాజా మూవీ చూసావా? పెద్దోళ్ళ చిన్నపిల్లల్లో బిహేవ్ చేస్తున్నావు. మీ ఇద్దరు మాట్లాడుతానండి, మెల్లి బీర్లు క్యాచ్ చేస్తుందా? రే డాన్, ఎక్కువ తాకురా. సర్లే, కొంచెం కొంచెం ఎక్కువ తాగుతా. ఇంటర్ అమ్మాయి అంటే నమ్మేవాడువేమో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏజ్ మ్యాటర్ కాదు, వదిలేసే. ఏజ్ అనే కాదురా, నార్మల్గా వైష్ణవి నన్ను లవ్ చేస్తుందంట. నీకేంట్రా, ఏ అమ్మాయినా లవ్ చేస్తుంది. అదే వద్దు,
వైష్ణవి లవ్ చేస్తుందా లేదా? ఎందుకు చేయదు? జాబ్ చేస్తున్నావు, మంచిగా ఎర్న్ చేస్తున్నావు, మనిషి మంచోడివి. ఇంతకంటే ఏ అమ్మాయికైనా ఏం కావాలి చెప్పు? మంచి మూమెంట్ చూసుకుని మనసులో మాట చెప్పేయి. ఎక్కువ ఆలోచించకురా. డాన్ గడికి అసలే మందు దగ్గర కంట్రోల్ ఉండదు. నేను లోపలికి వెళ్తున్నా, నువ్వు కూడా వచ్చేసాయి. సరే. సరే, ఒకసారి వైష్ణవికి మెసేజ్ చేద్దాం. హాయ్ వైష్ణవి. వద్దులే, బాగోదే టైంలో. ఏమని మెసేజ్ చేద్దాం? పీడిఎఫ్ చదివేవా? చిచిచి, ఇప్పుడు కూడా ఆఫీస్ వర్క్ ఏంటి రే? ఎలారా మాట్లాడాలి ఒక అమ్మాయితో? ఒక్కొక్కడు 2-3 మెయింటైన్ చేస్తారు. హౌ బ్రో? షన్ను కూల్ రా. అయినా ఏంటి అసలు ఒక అమ్మాయి కోసం ఇలా అయిపోవడం ఏంటి? చా, ఈ టైంలో రా. ముందు ఈ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవ్వాలి. వైష్ణవి, హాయ్ వైష్ణవి. షూర్, ఓకే, ఎస్. సిగ్నల్ ఉంది, ఓకే. బ్యాటరీ ఉంది 50%, ఓకే 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 ఓకే. ఫోన్ ఇంకా రావట్లేదా? కాల్ చేయట్లేదు. షన్ను, బ్రీత్. హలో వైష్ణవి చెప్పు. ఏం చేస్తున్నావు? అంటే బాగా నిద్ర వస్తుంది, బెడ్షీట్ కప్పుకోబోయాను, నీ మెసేజ్ వచ్చింది, రిప్లై ఇచ్చాను. సరే సారీ, నువ్వు పడుకోలే. నేను మనోహర్ అన్నకి కాల్ చేస్తా. పర్లేదు, నాకు నైట్ టైం అసలు నిద్ర రాదు. నేను నిద్రే పోను. బెడ్షీట్ కప్పుకునేది కూడా నిద్ర రాకూడదనే. ఓకే, స్మాల్ హెల్ప్. చెప్పు వైష్ణవి. రేపు ట్రెడిషనల్ వేర్ వేసుకుని రమ్మన్నాడు కదా అరవింద్. చిన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏమైంది? మ్యాచింగ్ దొరకలేదా? పర్లేదు, నేను అలాంటివి ఏం పట్టించుకోను. పర్లేదు, అడ్జస్ట్ అవుతాను. అదే అరవింద్కి చెప్పి నేను మేనేజ్ చేస్తాను. నువ్వు సారీ కట్టుకొని వచ్చాయి. మ్యాచింగ్ కాదు, శారీ. నాకు శారీ క్యారీ చేయడం రాదు. నేను నార్మల్ డ్రెస్ వేసుకొని వస్తాను. అరవింద్తో నువ్వే మాట్లాడాలి ప్లీజ్. హలో, ఉన్నావా? ఓకే, నో ప్రాబ్లం, ఐ మేనేజ్. థ్యాంక్ యూ మిస్టర్ షన్ను. వైష్ణవి, తిన్నా? ఒక్క నిమిషం మాట్లాడచ్చు కదా? అమ్మాయికి నా మీద ఫీలింగ్సే లేవు. షన్ను, మనకు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నో మెసేజ్, నో కాల్. ఈసారి నిజంగానే లైట్ తీసుకో. ఇది ఆఫీస్లో లేదు, కళ్యాణ మండపంలో ఉంది, కానీ బాగుంది కలర్ఫుల్గా. అయిపోయింది. ఇంకో పోజ్ పెడతా. ఇంకోట అన్ని ఎనిమల్ పోజులు కవర్ చేసావు. ఇంకోటి ఏంటి? నొక్కి నొక్కి వేలు, వంగి వంగి నడువు నొప్పి పెడుతుంది, వదిలేయచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్, ఇంకో 200 పిక్స్ అంతే. 200? ఫేస్ మీద మేకప్ ఏదో పోయినట్టుంది, గతుకులు గతుకులుగా కనిపిస్తుంది. మేకప్ పోయిందా? ఆగు, వాష్రూమ్కి వెళ్ళొస్తా. వెళ్ళరా. అమ్మా, చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చిందిరా. అరే, పంచి జారిపోతుందిరా. తీసి పైన వేసుకోరా, చల్లగా ఉంటుంది.
హే నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ, నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. నీ చైన్ కూడా బాగుంది. ఇది కూడా నా బాయ్ ఫ్రెండే గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఐవోచా? యా, నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఇచ్చాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడుంటాడు? వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి రథం బేబీ. అందరూ ఫోటోలకి పోజులు ఇస్తూ దిగుతూ ఎంత హ్యాపీగా ఉన్నారా. అరే షన్ను, నువ్వెందుకు అదోలా ఉన్నావు? అండర్వేర్ వేసుకోలేదేమో. అంటే రోజు అండర్వేర్ వేసుకొని ఒక రోజు వేసుకోకపోతే అదోలా ఉంటదని చౌకీ శాస్త్రంలో ఉంది, అదే చెప్తున్నా. ఈ మధ్య నీ కామెడీ బాగా ఎక్కువైందిరా మనోహర్. అవునరా, ఈ మధ్యన వీడికి జాబ్లో బాగా హెల్ప్ చేస్తున్నావు కదా, అది వీడికి తెలియడంలే. మనోహర్, ఈ జాబ్ లేకపోతే నువ్వేంటి? ఐఎమ్ జీనియస్ బిలీనియర్ ప్లే బాయ్ అండ్ ఫిలాంథెరపిస్ట్. రే, అది ఫిలాంథెరపిస్ట్ కాదురా, ఫిలాంథ్రపిస్ట్. అదే అదే ఫిలాంథెరపిస్ట్. కానీ మావా, అమ్మాయిల అందం స్కర్ట్ల్లోని జీన్సుల్లోని షార్ట్ల్లోని కాదురా, శారీలో ఉంటది మావా. అమ్మాయి బాగున్నట్టుంది. నాకు ఎవరిని చూడాలి కూడా అర్థం కావట్లే. నన్ను చూడు చాలు. నీ గురించే చెప్తున్నాను హారిక, నాకు నువ్వు తప్ప ఎవరు కనబడరని. అలా కనబడితే నీకు ఇంకేం కనబడవు. అవును, షెన్నుగాడి షర్ట్లో ఉన్న కల వాడి ఫేస్లో కనిపించట్లేదేంటి? వైష్ణవి రాలేదుగా. మనోహర్, మీకు కూడా వైష్ణవి టాపిక్ ఇంకొద్దు, వదిలేయండి. ఇంక అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నిన్నే కదా తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చాలా హ్యాపీగా చెప్పావు. ఇంతలో ఏమైంది? వదిలే అని చెప్పాను కదా, వదిలేయండి. అడుగుతున్నాడు కదా, చెప్పురా. తను నా మీద ఏ ఫీలింగ్స్ లేవురా. 1 minute మాట్లాడలేకపోయిందిరా నాతో. 1 minute. నైట్ కాల్ చేసి సారీ నేను క్యారీ చేయలేను అరవింద్ చెప్పని వెంటనే కట్ చేసిందిరా. ఎలా ఉంటుంది నాకు? అయినా తన గురించి మనకెందుకురా, మనోరా టీం అంటే. రే, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అవును, వాళ్ళ కోసం మనమే అక్కర్లేదు. ఓకే, పదండి ఫోటోలు దిగుదాం. రే లేకండి రా. డాన్, ఇందాక ఫోటో అన్నావు కదా, పౌట్ పెడతాను చూడు. ఏమైంది? ఓకేనా, దా ఫోటో దిగుదాం పద. లేకండి. బాగా వచ్చింది కదా? వచ్చిందా? ఆ బేబీ ఆఫీస్లోనే ఉన్నా. పూజ బాగుంది. అదే పూజ బాగా జరుగుతుంది. ప్లీజ్ రా. అరే వెళ్ళి తీరా, ఇటు తిరుగు నువ్వు. అరే షన్ను, తీరా. కొంచెం ఫాస్ట్గా తీరా. హాయ్. సారీ క్యారీ చేయడం రాదన్నావు, మరెలా? ఊరికే అలా అన్నాను. అంటే శారీ కట్టుకుని రావట్లేదని చెప్తే అందరూ తిట్టుకుంటారు, బిల్డప్ అలా ఇలా. అప్పుడు ఒక్కసారి నేను శారీలో కనిపిస్తే అందరూ షాక్. ఎలా ఉంది నా షాక్? ఓ మళ్ళీ సారీ. నిన్న కాల్లో ఏదో మాట్లాడుతున్నావు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జర్ వెతికి ఛార్జింగ్ పెట్టి కాల్ చేద్దామనే లోపు లేట్ అయిపోయింది. మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు. అవును, నా శారీ ఎలా ఉంది? బాగుందా? ఫస్ట్ వెళ్ళి లాగిన్ అవ్వు. చెప్పండి మిస్టర్ షన్ను. వెళ్ళు, లాగిన్ అవ్వు. గో. ఓకే, నా శారీ ఎలా ఉంది? కలర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. షన్ను, వైష్ణవి నచ్చినట్టుంది. మొత్తానికి నీకు ఒక అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? చంపేద్దాం అనుకుంటున్నాను. సూపర్ రా, అదిరా లవ్ అంటే. క్రేజీ. హే గైస్,
ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరూ నా మాట విని ట్రెడిషనల్ వేర్లో వచ్చినందుకు థ్యాంక్. ఎమోషనల్ అవుతారు ఓకే ఓకే. ఇవాళ అందరికీ మంచి వెజ్ లంచ్ ఆర్డర్ చేసా, కలిసి తిందాం. మంచి గేమ్స్ కూడా ప్లాన్ చేయండి, టైం పాస్ చేద్దాం. మళ్ళీ కలుస్తా. వీళ్ళేరి మన వాళ్ళు ఇంకా రాలేదు. ఓ పదా, మన గ్రూప్ అంతా సెల్ఫీ తీసుకుందాం. ఇప్పుడు చూడు స్మైల్ ఎలా వచ్చిందో. త్వరగా తీయండి. ఏంటి షర్ట్? వైష్ణవి చేయి. ఓకే సారీ, ఇప్పుడు తీ. నవ్వు చూడు. మిస్టర్ షన్ను, సాంబార్ వేసుకో, బాగుంది. అది సాంబారేరా, తినండి. సెంట్. రేయ్, అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా? ప్రొడక్షన్ వాళ్ళకి కోడింగ్ పంపుతున్నా మావా. షన్ను అప్రూవల్ తీసుకున్నావా? బక్స్ ఏం లేనే, మొత్తం క్లియర్ చేసా. సరే మరి పద, అక్కడ పార్టీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు రా. చెక్ చెక్, అందరూ భోజనం చేశారు కదా. సో ఇప్పుడు మన ఫస్ట్ గేమ్ ర్యాంప్ వాక్ అనమాట. అమ్మాయిలు ర్యాంప్ వాక్ చేస్తారు, అబ్బాయిలు మార్కులు ఇవ్వాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. కమాన్ స్టార్ట్. అరే మామా, ఎడిషన్ ఇవ్వరా. అరే ఎడిషనల్. ఓవర్ యాక్షన్ చేయకురా. నెక్స్ట్. మిస్టర్ షన్ను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్. అడ్మిన్ గారు మీరు ఆగండి. షన్ను ఓకే. ఒక డాన్స్ స్టెప్ అయ్యి. వద్దురా. మిస్టర్ షన్ను, నీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా? అరే మామా, పరుగు పోద్ది, వెళ్ళేసాయి. చలో కమ్ ఆన్, యు హావ్ టు డాన్స్ నౌ. రా చెయ్. చెయ్. అరే షన్ను ఇక్కడే ఉన్నాడు. ఏంటి బయటికి వచ్చేసావు? ఓకే. అక్కడ అంతా నీకోసం వెయిట్ చేస్తుంటే ఎక్కడేం చేస్తున్నావురా?
వెళ్దామా? మ్మ్. రే పదరా అరవింద్ దగ్గరికి బాటిల్ తీసుకుందాం. హరిక మేము అరవింద్ దగ్గరికి వెళ్తాం వచ్చి. ఇవాళ చాలా అలసిపోయాను, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. వైష్ణవి హా? ఇంటికెళ్ళాక దిష్టి తీర్చుకో. నీకు తెలుసు కదా హారిక, నేను హాస్టల్లో ఉంటానని. ఓ వెళ్దామా మిస్టర్ షన్ను? యా సారీ, పడుకుండిపోయాను. హాస్టల్ వచ్చిందా? లేదు, ఫోన్ వచ్చింది అందుకే. వెళ్దామా? యా షూర్. సో ఇవాళ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఐ రియలీ హ్యాడ్ గుడ్ ఫన్ తెలుసా. మా హాస్టల్ వచ్చేసింది. ఓకే ఓకే మిస్టర్ షన్ను, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. వైష్ణవి, ఐ వామ్మో, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసేలా ఉన్నాడే. చెప్పేసి ఐ వాంట్ టు కిస్ యూ. కిస్సా?